శామ్యుయల్ ట్రూయట్ క్యాథీ అనేటువంటి ఆ వ్యక్తి ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ని అమెరికా దేశంలో జార్జియా అనేటువంటి ప్రాంతంలో 1946 సంవత్సరంలో ప్రారంభించు. చికెన్ శాండ్విచ్ ఆ పదార్థాలన్నీ కూడా తయారు చేసి ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఆయన ప్రారంభించినటువంటి ఆ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అమెరికా దేశంలో మాత్రమే కాదు, కెనడా దేశానికి కూడా వ్యాపించింది. ఆయనకి 3000 లొకేషన్స్లో ఆయన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఉండిపోయింది. అయితే ఆయనకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే, సోమవారం నుండి శనివారం దాకా ఆ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు. ప్రతి ఆదివారం రెస్టారెంట్ని మూసేస్తాడు, క్లోజ్ చేసేస్తాడు. చాలామంది అడిగారట, ఏంటండి ఆదివారం పూట మీ రెస్టారెంట్ని మూసేస్తే మీ వ్యాపారానికి ఎలా లాభం వస్తుంది అడిగితే, శామ్యుయల్ ట్రూయట్ క్యాథీ గారు చెప్పారు, నేను మా బ్రదర్ బెన్ను మేమిద్దరము కూడా మా చిన్నప్పటి నుండి సండే స్కూల్కి దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం. సండే స్కూల్ నుండి ప్రభునందు భయభక్తులు కలిగి దేవుని మందిరంలో కూర్చుని ఉండేవాళ్ళం, దేవుని మాటలు వినేవారు. అందుకే దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు. ఇంత బిజినెస్ని పెట్టడానికి, ఇంత బిజినెస్ రన్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే మాకున్న ఒక మంచి నమ్మకం, విశ్వాసం ఏంటంటే, మేము ప్రభు చేత ఇంకనూ దీవించబడతాము కనుక ప్రభువుని ఆరాధించడానికి మేము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. కాబట్టి ఆదివారము మా రెస్టారెంట్లన్నీ కూడా ఏమైపోతాయి, మూసేస్తామన్నాడు. ఆదివారం ఎందుకు మా రెస్టారెంట్ క్లోజ్ అవుతుంది, మండేనే మరలా ఓపెన్ చేస్తామో, అలా ఆదివారం ఎందుకు క్లోజ్ చేస్తామంటే, మేము దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని స్తుతించాలి, దేవుని మాటలు వినాలి. అలాగే మా యొక్క ఆ రెస్టారెంట్లు ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారిలో చాలామంది దేవుని మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు కనుక వారు కూడా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటానికి, ప్రభువుని స్తుతించడానికి మేము కూడా ఒక అవకాశాన్ని వారికి కలుగు చేస్తున్నాము. అందుకే మేము ప్రతి ఆదివారము మా రెస్టారెంట్ని మేమేం చేస్తాము, క్లోజ్ చేసేస్తాం.